హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. పొద్దుగానే స్టూడియో కాడికి వచ్చిన ఇక్కడ మీరు చూడొచ్చు. అన్నం అవుతుంది, ప్లస్ ఛాయ్ అయితే పెట్టింది మా అమ్మ. మంచిగా ఫ్రెష్గా ఛాయ్ అయినాక పోయి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేయాలి. రాత్రికే వ్లాగ్ ఫ్యామిలీ ఛానల్ వీడియో అప్లోడ్ చేస్తే అయిపోతుండే, కాకపోతే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు పోయి చెక్ చేసినాక అప్లోడ్ చేస్తా. ఫస్ట్ తాను చేసినాక పోతే వాళ్ళు సరే ఏం కూర చేస్తున్నామే? వద్దు అబ్బో, నిన్న మొత్తం అదే తిన్నా. మళ్ళీ చికెన్ ఉందట. నేను మొత్తం 3 పూటలు అదే తిన్నా. ఏదొద్దు ఇవాళ దాకా దీన్ని కట్టేసి పెట్టిర్రు. కట్టేసి ఉంటే అంత పిచ్చి పిచ్చి చేస్తుంది, ఇష్టపడిన ఉరుకుతుంది ఎటు పడితే. సో అందు గురించే మేము తిరుపతి వెళ్ళడం మిస్ అయిందట. ఇంకా ఊళ్ళే దీన్ని ఇప్పేసి ఇంటి కదా వరకు వచ్చిన చింగిడి. నా గురించి చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తా అని చెప్పేసి వస్తే బిస్కెట్లు ఎత్తా అన్నట్టు. గీరిన వాడి కాలు చూడు, ఇవాళ చూడు దెబ్బ తాకింది. దెబ్బ తాకింది అమ్మ. ఖచ్చితంగా నేను రాగానే ఏడున్నా ఉర్రు కొత్తది. నేను దాకా వస్తుంది బిస్కెట్లు ఎత్తా. ఏంది నీ బాధ? ఏమి పిచ్చి పిచ్చి అన్నీ తినుకుంటా నీకు ఎక్కుతుంది. ఇంకా అటు వద్దు ఆమె నీళ్ళు పట్టుకుంటుంది. ఇదో ఇక్కడ పుదీనా ఒకటి చెట్లు వేసినాయి. మాడి చెట్టు మనం తీసుకొచ్చిన మాడి చెట్టు తింటాను కదా, పెడితే ఇంత మంచి అవు కావచ్చు. మొత్తం ఖరాబ్ అయిపోయింది, అది ఎండిపోయింది ఆడ. ఆల్రెడీ మీకు అందరికీ చెప్పినా కదా, మన వెబ్సైట్లో ప్రొడక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీస్టార్ట్ చేసినామని చెప్పేసి. ఎవరైనా చెక్అవుట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి మన వెబ్సైట్ లింక్. ఇదంతా కూడా స్టాక్ నిన్ననే తీసుకోదాం అనుకున్నా, వీలు కాలేదు. ఈరోజు ఖచ్చితంగా తీసుకుపోవాలి. మన వెబ్సైట్లో మేము అన్నిటికంటే ఎక్కువ సెల్ చేసిన ప్రోడక్ట్ ఏంటిది అని అంటే మినీ ప్రింటర్స్ అనమాట. మినీ ప్రింటర్స్కి సంబంధించిన స్టాక్ కూడా వచ్చింది. సో ఎవరైనా బై చేయాలనుకుంటే బై అవ్వచ్చు. దగ్గర మినీ ప్రింటర్స్ వచ్చేసి మేము 100+ పీసెస్ అయితే సేల్ అయితే చేసినాము. మంచి రివ్యూస్ వచ్చినాయి, అంతేకాకుండా మంచిగా వాడుతారు, మంచిగా పని అయితే చేస్తున్నాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్టాక్ అవైలబుల్గా ఉంది, ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఆర్డర్ పెట్టిన 4 to 5 డేస్లో మీ దగ్గరికి అయితే రీచ్ అయిపోతుంది. ఈరోజు ఇవన్నిటిని మన కొత్త స్టూడియో అయితే ఉందో అక్కడికి షిఫ్ట్ చేయాలి. వెబ్సైట్ స్టార్ట్ చేసిన 1 డేకి 3 to 4 ఆర్డర్స్ అయితే పడ్డాయి. అవన్నిటిని కూడా ఈరోజు డిస్పాచ్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అన్నిటిని మన గ్యారేజ్కి వెళ్ళి క్యాంపర్ తీసుకొని అయితే వాళ్ళం. చలో చెప్పినా కదా పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీటిని అన్నిటిని తీసుకుపోవాలి అని చెప్పేసి మొత్తానికి అయితే వచ్చినాం. వీటిని అన్నిటిని తీసుకుపోయి కౌంట్ చేద్దాం, ఏ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. దాని ప్రకారం వీడియోస్గా ప్లాన్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ రిలేటెడ్ సామాన్లు అన్నీ కూడా కిందికి తీసుకుపోయినాము. ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్న బాక్స్ వచ్చేసి ఏంటిది అంటే లక్కీ డ్రా అప్పుడు మనం టోకెన్స్ రాసినాం కదా, అవన్నీ అనమాట. వీటిని ఎక్కడ అటు ఇటు కావద్దు, కిళ్ళకించిన ఒక్క టోకెన్ పోవద్దు, ఒకటి టోకెన్ కొత్తది యాడ్ కావద్దని చెప్పేసి నా రూమ్లో పెట్టి లాక్ అయితే వేస్తుంటే. సో ఇప్పుడు దీన్ని స్టూడియో తీసుకుపోతున్నాం. స్టూడియోలో కూడా నా టేబుల్ కింద డ్రావర్ ఉంటుంది, దానికి లాక్ ఉంటుంది, అలా పెడుతుంది. చెప్పమా చాలా టైం 5:30 అవుతుంది. ఇప్పుడే వీడియో అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం. ఈ వీక్ న్యూ ఇయర్ ట్రిప్ అన్ని ప్లానింగ్ అయ్యేసరికి ఏమైందంటే మన క్యాంపింగ్ వీడియో షూట్ చేయడం అయితే బిస్కెట్ అయిపోయింది. ఈ వీక్ వచ్చేసి క్యాంపింగ్ వీడియో అయితే రాదు, వేరే ఏదైనా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఏమైంది పారహా ఎందుకు మాట్లాడుకుంటారు? ఏంది వారా ఆకలి అవుతుందిరా. దారా ఆకలి అవుతుంది. మా అమ్మాయిలో అన్నం తిన్నాం, దొనకాయ కూర వేసుకొని. అది పసరే ఉన్నాయి, ఇంకేద్దాం పసరు. వెదర్ మొత్తం చేంజ్ ఉంది, అంతా చలి పెడతా ఉన్నది. దానికి తగ్గట్టుగా వాటర్ వీడియో షూట్ చేసినాం, ఇంకా ఎక్కువ చలి పెడుతుంది. అయిపోవాలి. మాకు కొన్ని సామాన్లు తెచ్చావు, చెప్పినా ఇంతకుముందుకు. అవి తీసుకురా, చిక్కుడుకాయ, గోడి చిక్కుడుకాయ, వంకాయ, పెసరపప్పు, కందిపప్పు, టమాటా, మెంతి కూర, టమాటా, బీరకాయ పప్పు, ఎర్రపప్పు, మటన్, చేపలు. అయిపోయి వారం అయిపోయింది. సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిద్దిపేట అయితే వెళ్తున్నాము. మెయిన్ సిద్దిపేటకి వెళ్ళడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే
ఏ పని చేసినా ప్లానింగ్తో అయితే కావాలి. సో అందు గురించే ఒక డైరీ అయితే కావాలి నాకు 2026ది. ఒక డైరీ నాకు, ఒక డైరీ వీనికి, ఒక డైరీ మన పేరేం పేరు విజయానికి తీసుకుంటే ఇంకొక డైరీ బాబాయ్ గారికి కూడా తీసుకోవాలి. ఇక్కడ నలుగురికి 4 డైరీలు తీసుకొని మెయింటైన్ అయితే చేపిద్దాము. ఆ తర్వాత ఇంకొకటి ఏం కావాలి అంటే ఈరోజు నైట్ ఒక వీడియో అయితే షూట్ చేయబోతున్నాం ఫ్యామిలీ ఛానల్లో. దానికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే కావాలి. ఈటింగ్ ఛాలెంజే. సో అక్కడికి వెళ్తున్నాం, అది ఓపెన్ ఉంటుంది, ఇస్తాం సామాన్లు. ఓపెన్ లేకుండా వేరే ఏదైనా ప్లాన్ అయితే వేస్తాము. సో ఈ రెండు పనులతోనైతే ప్రజెంట్ సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. జక్కుపోతులేదురా జస్ట్ మిస్రా తిరగతే ఆ బండికి నువ్వు రే విజ్గా మీ దోస్తుగాలు చూడరా ఇగో ఎంతమంది ఉన్నారు. పాపం ఇలా తిరిగేటోడు వాడు మనతో ఉంటుండు. దోస్తుగాలు చూసిన ఎట్లా అటాక్ అవుతారు మొత్తం. అప్పుడప్పుడు మిస్ అవుతారు కావచ్చు వాడు వీళ్ళందరినీ. ఏం చేద్దామని కట్ట రాసి పెట్టున్నాను ఇప్పుడు ఆడికి వచ్చి ఇక కర్ర వైర్లు ఈడ కరెంట్ వైర్లు కనబడుతున్నాయి. ఆ కరెంట్ వైర్లు మన అల్యూమినియం వైర్లు ఎత్తారు కదా, అవి కదా అల్యూమినియం వైర్. వైర్ల కింద నిలబడి మీది చూస్తుండు. ఆకాశంలో కర్రే కనబడుతున్నాయి. బాబాకి కర్ర వైర్లు ఇస్తుంది బాగా అంటున్నాను. కర్రే కాదు దాని కింద అట్లా కనబడుతున్నాయి అని నేను కాదు కరెంట్ వైర్ కర్రేగానే అంటున్నాను. కరెంట్ వైర్ కరెంట్ అవుతుంది కర్ర అయితే అలాగే సప్లై అవుతుంది సప్లై అయ్యి కర్రగా అట అవి వాడు ఫిజిక్స్ చదవలే కావచ్చు. అక్కడికి వైర్ చూపెట్టినాం కదే కలర్ ఉంటుంది కింద ఎవరు కనబడుతున్నా అంటే కాదు వాడు చెప్పిందే కావాలి లాస్ట్ కు. వాడు తప్పినా సరే నేను అంటే చెక్ నేను ఎందుకన్నా అంటాను మళ్ళా లంగవాడు. అప్పుడు నువ్వు పిలిచినావు కదా, అప్పుడు ఎప్పుడు అంటే పొద్దుగాల నువ్వు పిలిచినావు కదా, వాడు బయటికి వచ్చాక సాగు కొట్టిండు. నేను వీడియో చేస్తున్నా నువ్వు రాకరా మేమందరం పోయి వీడియో షూట్ అంటే అన్న నన్ను రమ్మని నేనన్నా. వాడు విఘ్నేష్ గాడు విజయవాడు ఉండి అన్న రమ్మన్నాడు, నువ్వు సెట్ డౌన్ చేయి, నువ్వు సెట్ డౌన్ చేసి రా అంటాడు వాడు. అరే పిలవలేదురా నువ్వు ఓరన్నా అయినా అంటే నువ్వు కూడా రావాలి. నేను కదే నన్ను పిలవలేరా అంటే కాదు నిన్ను పిలిచిండు నువ్వు రావాలి, నడు బంద్ చేయి, నడువు బంద్ చేయి. మళ్ళా నువ్వు బయటకు వచ్చినాక నువ్వెందుకు వచ్చినా నువ్వు అనగానే నువ్వెందుకు వచ్చినా మళ్ళీ వాడంటుండు అన్నాడు. నేను విలువలే నేను పిలిచినా నేను నడువు నువ్వు అంటుండు మళ్ళా వాడు. డైరీ తీసుకుందాం అనుకున్న షాప్ మూసేసి ఉంది నయమైంది. పోయినసారి అక్కడ డైరీ తీసుకున్నా దాంట్లో రాసింది ఒక్కటి కాలే. డైరీలు అయితే గాయస్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన ఫ్యామిలీ ఛానల్కు సామాన్లు కావాలన్నా కదా అక్కడికైతే వెళ్తున్నాము. చలో మొన్న ఏడేనో తారు మొత్తం మళ్ళీ పోయింది. న్యూ ఇయర్ అన్నారు. న్యూ ఇయర్ నాడే 2 అన్నములట. ఒకళ్ళు ఏమో ఒకరిని కాపాడిరు, ఆయన ఒడ్డుకున్నాడు. కారేమో డైరెక్ట్ లోపల పోయింది. వాళ్ళకు అలా మనిషి ఉన్నాడు పొద్దుగా చూసినా వాళ్ళకి మంచిగా అనవాలే. చచ్చిపోయిందా? స్టీరింగ్ ఇట్లా పట్టుకున్నట్టు ఇట్లా పడిపోయింది. తారు అంతే. మనం తారులో మనం ఓవర్ నైట్ చేసినాం కదా, ఆ రోజు మనం అబ్జర్వ్ చేసినాము. 80 కంటే ఎక్కువ స్పీడ్ పోయినాం అనుకో కథమే దాని పైన అయితేనే ఉంటుంది. ఇక బాగా ప్రొఫెషనల్స్ అయితే నడపగలుగుతారు కావచ్చు, కానీ మాకు మాత్రం 80 అంతే. 80 కంటే ఎక్కువ ట్రైన్ పోతే ఓనే పోదు. దీనికైతే అలా సపరేట్ లాక్ ఉన్నది. 80 స్పీడ్ లిమిట్ కనిపిస్తుంది కదా, 80 కంటే ఎక్కువ ఓనే పోయేది. పోతే ఒకవేళ మాక్సిమం 81, 82 పోతుంది. ఇంతకుముందే కింది దిగి కిందికి అంటున్నా బయటికి పోయి పక్కడితే తీసుకొచ్చిన నా ఒక్కనికి. ఊరు ఒకంది పేరు ఒకంది అంటారు. నువ్వు ఇలాంటివా పైసలు కొట్టి తీసుకురా పోరా అని చెప్పింది. పైసలు కొట్టుకొని తెచ్చుకోపో నువ్వు. వీళ్ళకేం కొట్టావు? నా వీళ్ళకి ఫోన్లకి. ఏ ఫోన్? ఆ ఫోన్ నాది. నా ఫోన్లకి నేను పైసలు కొట్టుకొని 50 రూపాయల పకోడీతో తెచ్చుకున్నా. సరే నీ ఫోన్ నీ పకోడీతో నువ్వు ఒకవేళ నా ఫోన్ అంటే నువ్వు ఇంటా అంటే ఇష్టం. నా ఫోన్ నేను చెప్పినట్టయితే నీకు పొద్దుగాల వరకు బయలు పెడతాది ఘోరంగా. ఇక అట్లేం పెట్టేది ఇక వన్ పట్టించుకుందాం. అక్కడట్టు ఇంకా ఉంది అన్న నాకు. అక్కడట్టు పోదాం. అఖండ 2 దానం అయితే వేసేస్తున్నా. దానం అయితే వేసేస్తున్నా గాయస్. చల్లగా
గరం ఉన్నది ఇక. ఫ్యామిలీ ఛానల్ కోసం సామాన్లకు వస్తామని చెప్పిన కదా. ఎక్కడికి వచ్చినాము అంటే పరాటాలు తీసుకోవడానికి అయితే వచ్చినాం. పరాటా ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. సో మా దగ్గర ఫేమస్ డాబా ఉంది, ఎన్నే తీసుకోబోతున్నాం. తమిళనాడు మొత్తం 14 ప్లేట్లు. శేఖర్ భాయ్ ఆయన తమిళ్లో ఉంటాడు, ఆయన తమిళనే మాడతాడు. మొత్తం 14 ప్లేట్లు తీసుకోబోతున్నాం. సామాన్లు అన్నీ తీసుకున్నాము, ఇప్పుడు ఇంటికి పోతున్నాము. మొత్తం 7 ప్లేట్స్. కాకపోతే ఛానల్లో పార్టిసిపేట్ అయ్యేది ఓన్లీ 6 మెంబర్సే. ఒక్కడికి ఎక్స్ట్రా ఏదో తీసుకున్నాం. మనవాడు ఉంటాడు కాబట్టి వాడు తింటాడు. నెక్స్ట్ సామాన్లు తీసుకొని పోతున్నాం. ఇంతకుముందుగా తినేసి అందరం ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ స్టూడియో దగ్గరికి. సో ఇప్పుడు ఒక పని అవుతుంది. ఏం పని అంటే అది మన జిప్లో తయారు చేసినాం కదా, అది వైరు మొత్తం అంత నీళ్ళ రావడం ఖరాబ్ అవుతుంది. దాన్ని ఊడ్చి మంచిగా బట్టతోని గ్రీస్ అదేంటి గ్రీసేగా గ్రీస్ అయితే పెడితే మంచిగా అవుతుంది అక్కడ. ఎల్లో కలర్ ఉంటుంది మొత్తం. జంగు పడితే మళ్ళీ వేస్ట్. అది ఉత్తినే ఇట్లా సిలుం పడితే ఎట్లయితుంది అట్లా అవుతుంది. అది అట్లా పట్టిందంటే ఖరాబ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కానీ యూజ్ కాదు. అందుకని చెప్పేసి దీనికి గ్రీస్ కరెంట్ ఇది తీసుకోవాలి. ఇది అబ్బో అప్పుడు డేంజర్. అప్పుడు 11 kV అది కరెంట్ లేదు కదా దానికి. కరెంట్ ఉంది. బోర్ వస్తుంది కరెక్టే. నేను ఉత్తే అనుకుంటున్నా. మధ్యలో కుమ్మలన్నీ కొట్టేసారు. ఆ రోజు చెప్పలేదు ఆయనకి, ఆయన మీద వచ్చాడు. ఆయన చెప్తే ఆ కుమ్మలన్నీ కొట్టేసిండు. మనం పెట్టిన జెండా ఎట్లా పెడుతుంది చూడు, మస్తు అనిపిస్తుంది. జై శ్రీరామ్. సో ఇప్పుడైతే అది మొత్తం కంప్లీట్ చేసుకొని పోవాలి. మళ్ళీ తీసుకొని చుట్టుకొని పోవాలి. మళ్ళీ దాని ఆ వీడియో అయిపోయిన తర్వాతనే చుట్టాము. దాని తర్వాత గుర్తుకొచ్చింది ఇదంతా తుడితే అయిపోతుంది కదా, మళ్ళీ మంచిగా పెట్టుకుంటే అయిపోతుంది అని. సో ఏం చేరి ఇట్లా తిరుక్కుంటా ఓ ఆడ పొలం దాకున్నది. మరి అవి పాపం కెమెరామ్యాన్ కూడా వచ్చేసాడు. పిట్టలు ముంగట వేడి తీసిండు, ఇంకా వేరే తిత్తలేడు. ఇక ఒకటి హట్ ఇంకనే పోతుంది. ఇప్పటిదాకా జమ్ము పడితే ఇట్లా వేరే ఖరాబ్ అవుతాను కూడా అయిపోయినా. అదే ఇక మొత్తం ఎల్లీలలో అని పట్టింది. ఇప్పుడు ఇగో శిలుము పోతలేదు. అది గిద్దొచ్చిండు ఇక బ్రష్. ఇక ఐదు దీంతో మట్టి పోతుంది అట. పెయింట్ ఎత్తురా కింద కింద దానికి గ్రీస్ కూడా వేయాలి. దానికి గ్రీస్ గట్లా గిట్లా పోతలేదు. దీనికి ఆయిల్ ఎత్తారు కావచ్చు. వాడు ఆయిల్ వేసిండు ఇక మొత్తం. ఆ గ్రీస్ పెడితే దీని పైన ఉండి లోపల మొత్తం వైర్ ఖరాబ్ అయితే ఏం చెప్తున్నాం అంటే, మన దగ్గర ఆయిల్ అడ్డగోలు ఆయిల్ ఉంది. ఆయిల్ తీసుకొచ్చి బ్రష్లో అద్దుకుంటా ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది. ఇక సెట్ ఆయిల్ ఎక్కడిది కదా. ఆయిల్ మనము స్టూడియో కట్టే ముందు స్లాబ్కి మనకి ఎంత 15 లీటర్లు ఏమో తీసుకురమ్మాడు. మనం క్యాన్ ఎడ పట్టుకొచ్చాం, గుర్తుకుందా? 20 లీటరా అది? 20 లీటర్ 20 లీటర్ క్యాన్ నిండా పట్టుకొచ్చినాం. ఇక దేనికన్నా మళ్ళీ గిట్లా యూజ్ అవుతుంది. అది ఈ రోజు యూజ్ అవుతుంది. సగం అయిపోయింది, సగం ఉన్నది, ఇంకా సగం ఉన్నది. అది కాక ఇంకో క్యాన్ ఉన్నది, ఇంకో బాటిల్ కూడా ఉంది. దాన్ని మళ్ళీ కొత్తది తెమ్మన్నారు. ఫస్ట్ గ్రీస్ అనుకున్నాగా. సో ఇదంతా సెర్చ్ చేసి యూట్యూబ్లో ఇట్లా చూస్తే మొత్తం ఆయిలే పోతున్నారు అందరూ. ఆయిల్ కాదు, మెయిన్ ఏంటంటే ఇది ఉంది కదా, ఈ పచ్చళ్ళ గ్రీన్ షర్ట్ దీని మీదనే ఉంటుంది. లోపలికి మొత్తం లోపలికి పోదు. ఇప్పుడు లోపలికి పోవాలంటే ఇలా లోపలికి పోవాలంటే ఆయిల్ పక్కా. ఇప్పుడు వాడు జాంబియాడు పరదలు అవన్నీ ఆయిల్ ఇట్లా ఏమి వేయండి. ఆయిల్ దేని మీద పోసి అంటు పెట్టి ఇట్లా దింపాలి. గిరా 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 గిరా.
ఒక వాట్సాప్ స్టేటస్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తుంది చూడండి. అది ఎక్కడిది అని అంటే అందరు మా దగ్గర ఉన్న వాళ్ళు స్టేటస్లు అయితే పెట్టుకుంటారు. ఒక టైగర్ వచ్చిందని చెప్పినా కదా, ఆ టైగర్ వచ్చేసి ఒక పెద్ద ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయింది. ఎక్కడ సైడ్ ఏరియాలోకి ఎంటర్ అయింది అంటే మన జాంబియానికి దయ్యం కనబడ్డది అని చెప్పింది కదా, అది మస్తు పెద్ద ఫారెస్ట్. సో దాంట్లోకి అయితే ఎంటర్ అయిందంటే దాంట్లో ఆవులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుండ గొర్రెలు ఉన్నాయి, ఇంకా మేకలను కొట్టుకుపోతూ ఉంటారు. అవోటి ఇవోటి తిరుగుతూనే ఉంటాయి అలా, అడవి పందులు ఇంకా ఘోరంగా ఉన్నాయి అలా. సో ఆ ఫారెస్ట్లోకి అయితే ఆ టైగర్ ఎంటర్ అయిందట. మస్తు పెద్ద ఫారెస్ట్ అది. దాన్ని ఫారెస్ట్ గురించి మేము చెప్పాలంటే, మేము మల్లన్న సాగర్ మధ్యలో ఒకసారి హనుమంతుని టెంపుల్లో, అంతేకాకుండా అబాండెంట్ హౌస్లో క్యాంపింగ్ చేసినాం కదా, సో ఆ ఏరియాలో ఉండే ఫారెస్ట్ అనమాట. మస్తు పెద్ద ఫారెస్ట్ అది. మా ఏరియాలో ఉన్న ఫారెస్ట్లో అన్నిటిలో పెద్దది అది ఇక. సో దాంట్లోకి ఎంటర్ అయిందట. దానికి కావాల్సిన అన్నీ ఉంటాయి అలా, ఫుడ్ ఐటమ్స్. సో అది బయటకు వెళ్ళే ఛాన్సే లేదు, అక్కడికి పోవద్దు మనం, అస్సలే పోద్దు. తప్పి దారి కూడా మేము అడిదికి అయితే పోద్దండి. డిసైడ్ ఏమో అందరు స్టేటస్లు పెట్టుకుంటారు. జల్లు అంటుంది అసలు ఆలోచిస్తేనే ఇక. కాదురా, తెలియక పోతే మేకరోళ్ళు వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏది మీద పడితే కథమే ఇక. వాళ్ళు కాదురా, వాళ్ళు ఇంత మనకు ఈ రోడ్డు మీద ఊకి కొట్టుకుని పోతున్నారు చూడు, మందలు ప్రాబ్లం. క్యాంపర్ అవుతే ఏం కాదు, వీడియో తీసి పెట్టచ్చు. కానీ మనం క్యాంపింగ్ చేస్తున్నప్పుడు వస్తే ఏమున్నది ఏం లేదు, చావా డైరెక్ట్ రావాలి. బద్దలు రెండు బొంకడు, 6 బద్దలు 2 బొంకడు వేసుకుని పోవాలి. మస్తు ఘోరం జల్లు ముడు. అప్పులు వచ్చినప్పటి నుంచి ఇక్కడికి ఏరియాలో ఎట్లా పోదామన్నా కానీ భయం ఉండే. ఇప్పుడు మొత్తానికి తెలిసింది అది ఏడుంది ఏం కథ అని. రీసెంట్ నేను ఒక వీడియో కూడా ప్లాన్ చేసిన అడదిక్కు, తప్పిదారి పోయి ఉంటే వీడియోలు అన్ని వైరల్ అవ్వు, మొత్తం ఘోరంగా నడుచుకోవచ్చు. దాన్ని ఎత్తుకపోతే ఆయన ఏమో మరి అందరూ పెట్టుకుంటారు స్టేటస్, నిజమా అవుదామని తెలియదు కానీ నిన్న అంటే ఈరోజు న్యూ ఇయర్ వీడియో బ్లాగ్ తీస్తున్న రోజు నిన్ననే. మొత్తానికి గైస్ ఇప్పుడే మన వీడియో వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ పులులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఏం కథ అనేది మనకు తెలియదు, కానీ చాలా ప్లేస్ల నుంచి వెళ్ళి చాలా న్యూస్లు వస్తున్నాయి, ఏమని పులులు తిరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి. సో బీ కేర్ఫుల్, బాయిలకాడి వేటలు ముఖ్యంగా. ఇవే కాకుండా ఇప్పుడు పతంగుల సీజన్ కాబట్టి మాంజా దారాలతో కూడా కేర్ఫుల్గా అవుతుండాలి. నాకు వీలైనంత నేను మిమ్మల్ని అవేర్యనికి అయితే ట్రై చేస్తున్నా, మన ఇన్స్టాగ్రామ్ త్రూ కావచ్చు, యూట్యూబ్ త్రూ కావచ్చు. మన బాయిలకాడి వేటలోకి ఎట్లా అంటే చెట్లుగా పడిపోయి ఉంటుంది, అది ఏర్పడదు, మబ్బలో పోతాం అండ్ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. చూసుకుంటూ అయితే వెళ్ళండి, అది కనబడది. పతంగులకి నేను సపోర్ట్ వచ్చిన కాడ కనబడ్డ కాడ కేర్ఫుల్గా అయితే వెళ్ళరు. సో మొత్తానికి గైస్ ఇది రోజు వ్లాగ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.